పోయి ఆ ప్రజా సమస్యల పట్ల మరి మీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండి, అవి పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధమైనటువంటి తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు అనేటువంటి ఒక పనికి మాలినటువంటి చౌకబారు విమర్శలు చేయడం అనేది మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము మహేష్ కుమార్ గౌడ్ను హెచ్చరిస్తా ఉన్నాం. ఇది రోజున నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించాలే గాని ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా కేవలం దుర్భాషలు ఆడడం, మరి ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోయడం, సమస్యలను పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి లేనిపోని నిరోధార ఆరోపణలు చేయడం, కక్షగట్టి కేసులు కట్టడం, విచారణ పేరుతో మరి పోలీస్ కమిటీలు, సిట్ లాంటి కమిటీలు వేయడం, కాలయాపన చేయడం, ఇదంతా కూడా కేవలం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలు పరిష్కరించలేక, వాటిని పక్కదారి పట్టించేందుకు ఇష్యూ డైవర్ట్ చేయడానికే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొన్న ఎలినో ప్రభావం ఉంది, కాళేశ్వరం జలాలను ఎత్తిపోయండి అంటే హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కూడా దాని జవాబు చెప్పలేక ఎల్లంపల్లి నుంచే నీళ్లు వస్తున్నాయని చెప్పి అబద్దం అన్నటువంటి వాళ్ళు ఈ రోజు మరి నందిమేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి వస్తున్నటువంటి కాళేశ్వరం జలాలే ఈ రోజున మిడ్మానర్కి వస్తున్నటువంటి విషయం, ఎల్లంపల్లి ద్వారా మిడ్మానర్కి వస్తున్నటువంటి విషయాన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇది నిజం కాదా, ఈ కాళేశ్వరం జలాలు వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి తప్పొప్పుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మేము మరి వారిని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ రోజున ఈ కాళేశ్వరం పట్ల గాని, ఈ కాళేశ్వరం జలాల పట్ల గాని, ఈ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల గాని, మరి రైతులకు అందేటువంటి సాగునీటి విషయం పట్ల గాని ఏ ఒక్క నాయకు కూడా అవగాహన లేదు. అంతేకాదు ఈ రోజున ధాన్యం కొనకుంటే నిలదీసి అడిగింది హరీష్ రావు గారు, ఈ గిట్టుబాటు ధర రాకపోతే నిలదీసి అడిగింది హరీష్ రావు గారు. ఈ రోజున మైనింగ్ కుంభకోణం జరిగితే ఈ రాష్ట్రంలో నిలదీసి అడిగింది హరీష్ రావు గారు. భూభారతి పేరుతోటి మరి పోర్టల్లో లోపాలను ఎత్తి చూపింది హరీష్ రావు గారు. ఈ రోజున నాదర్గుల్ భూముల కుంభకోణం జరుగుతుందని నిలదీసి అడిగింది హరీష్ రావు గారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా అటు అసెంబ్లీలో గాని ఇటు బయట గాని మరి ఎక్కడ కూడా మరి ఆ సమస్యను లేవనెత్తి చూపుతున్నారు. ఈ హరీష్ రావు గారిని ఎట్లన్నా మనం తట్టుకోలేము గాని ఈయన పైన ఏదైనా నిరోధార ఆరోపణలు చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు. ఇది సభ్యత కాదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు వరకు హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తే మీరు ప్రజల మధ్య మేమెక్కడ కూడా మిమ్మల్ని తిరగనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా పిసిసి అధ్యక్షుడు గాని, కాంగ్రెస్ నాయకులు గాని హరీష్ రావు గారికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. లేకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నిలదీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై హరీష్.